అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి పండుగలు ముగిశాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈ ఏడాది హనుమాన్ జన్మదినోత్సవం ఏప్రిల్ 12వ తారీఖున వచ్చింది. హనుమాన్ జయంతి గడియలు ఈ ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది. హనుమాన్ జయంతి గడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఆ రోజు ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున జన్మించాడు. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12న శనివారం వచ్చింది. హనుమంతుడు శివుని అవతారం. అంజనాదేవి కేసరిల కుమారుడు. త్రేతాయుగంలో హనుమంతుడు అంజని తల్లి గర్భం నుండి జన్మించాడు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు. హనుమాన్ జన్మోత్సవ శుభ సమయం తెలుసుకుందాం. చైత్రమాస పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 చైత్రమాసం పౌర్ణమి తిథి ప్రారంభం తెలుసుకుందాం. ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 ప్రారంభం కానుంది. అలాగే చైత్రమాసం పౌర్ణమి తిథి ముగింపు ఏప్రిల్ 13 ఉదయం 5:51 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరుపుకోవాలి. హనుమాన్ జయంతి పూజా విధానం తెలుసుకుందాం. హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించాలి. ఆ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి. హనుమంతుడికి సింధూరాన్ని, ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పిస్తే మంచిది. హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ, వడమాల సమర్పిస్తే మంచిది. సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజను చేయాలి. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి. ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు. హనుమంతుడి ప్రాముఖ్యత తెలుసుకుందాం. హనుమంతుణ్ణి చిరంజీవిగా కొలుస్తారు. 8 మంది అమరుల్లో ఒకరని అంటారు. ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు, కష్టాల నుంచి బయటపడవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.